వెరీ గ్రాండ్ గుడ్ బై టు 2025. ఈ ఇయర్ నా లైఫ్‌లో చాలా స్పెషల్. ఎందుకు అంటే, నేను మొండి పట్టుదలతో కూర్చొని ఒక 2 అయితే సాధించుకున్నాను. అండ్ ఇంకొకటి ఇదే ఇయర్‌లో నేను లైఫ్‌లో మర్చిపోలేని, ఊహించని ఒక బ్యాడ్ అండ్ సాడ్ ఇన్సిడెంట్ గూడా జరిగిన ఇయర్ ఏదైనా ఉంది అంటే అది 2025 అండి. బట్ ఎనీవే కొన్నిటిని మనం యాక్సెప్ట్ చేయాలి. చేయాల్సిందే కూడా. ఇక్కడైతే నేను గ్రాండ్‌గా గుడ్ బై చెప్పడానికైతే లివర్ ఫ్రై చేస్తున్నాను చికెన్‌ది. అండ్ చికెన్ మెంతెం కర్రీ అండ్ చికెన్ నార్మల్ రెగ్యులర్‌గా చేసుకునే చికెన్ కర్రీ, బగారా రైస్ అండ్ చికెన్ పకోడీ చేస్తున్నానండి. సో, ఈ స్పెషల్స్ అన్నీ చేస్తూ, ఎంజాయ్ చేస్తూ ఈ ఇయర్‌కి చాలా గ్రాండ్‌గా గుడ్ బై చెప్దామనుకున్నాను. ఈ ఇయర్ ఎందుకు స్పెషల్ అంటే, కొన్నిట్లో మనకి మొండి పట్టుదల ఉండాలండి. ఇది చేయాలి, ఇది సాధించుకోవాలి అన్న మొండి పట్టుదల ఉండాలి. బట్ నేను అలానే పట్టు వదలని విక్రమార్కుడిలా కూర్చున్నాను ఒక 2 విషయాలలో. ఈ టైంకి నేను ఈ ప్లేస్‌లో ప్లాట్ తీసుకోవాలని గట్టిగా బలంగా ఫిక్స్ అయ్యి కూర్చున్నాను. తీసుకున్నాను. అండ్ కారైతే వస్తది అనుకున్నా గానీ, బట్ ఇంత తొందరగా వస్తదనైతే ఊహించలేదు. అండ్ అది కూడా ఇదే ఇయర్‌లో వచ్చింది. అండ్ కొంచెం గోల్డ్ గూడా ఇదే ఇయర్‌లో తీసుకున్నానండి. సో, ఎనీవే పైన దేవుడు, కింద మా హస్బెండ్ మంచి మనసుతో మనం ఏది కోరుకున్నా మనకి దేవుళ్ళు, దేవతల అండ్ పంచభూతాల ఇది గూడా ఉంటుందంటారు కదా! సో, నేనది బాగా నమ్ముతానండి. సో, ఈ 2 నా లైఫ్‌లో చాలా బెస్ట్ మెమరీస్ అనమాట. అవి జరిగాయి. ఇంకా ఇల్లు ఆ ప్లానింగ్ ఉంది గానీ, బట్ ఇది అవ్వదు. అది కొంచెం టైం పట్టిద్ది అనుకుంటున్నాను. అండ్ ఇదే ఇయర్‌లో నా వాళ్ళెవరు, పరాయి వాళ్ళెవరు అని తెలిసిన ఇయర్ గూడా ఇదే ఇయర్ అనమాట. అండ్ ఎనీవే బట్ మనం కొన్ని ఆలోచించొద్దు. మన లైఫ్‌ని మనం లీడ్ చేయాలి. పిల్లలున్నారు. మన పిల్లల కోసం మనం ఆలోచించుకుంటూ మనం లైఫ్‌ని లీడ్ చేయాలి. ఎవరో వచ్చి ఏదో చేసేయరు. మన కోసం మనమే చేసుకోవాలి. అంతే ఇంకా. అండ్ నాన్నగారు లేకపోవడం ఈ ఇయర్ అది చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ నా లైఫ్‌లో. అది కోలుకోలేని దెబ్బ నా లైఫ్‌లో. అండ్ 2026 ఇంతకు మించి ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.